ఓం నమో వెంకటేశాయ. సంసారావర్తన తీరా సంతాపావర్తన తారా గోవింద గోవింద. ప్రియాణామన్యేషాం పశుధన గృహాణాం భవశ్రుతౌ నియత్యా భూయాసుః కతిపయ వియోగా అపి యుజా. ప్రియస్త్వం భూతానాం సుఖజలధిరాత్మామృతమయః వియోగ సంభావ్యో భవతి భవతో నైవ మమ భో అని కంసభీతి మిష సంస్కృత వ్రజ హంసమానస సుసంవద ప్రభువైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీ శుక్లవారు ఉపదేశం చేసిన శ్రీమద్ భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం చేసుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుందాము, మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. నఖేన జిత శుభ్రాంశుం మఖేన హితకామదం ముఖేన హస్తినందేవం సుఖే నమత సాదరం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. ప్రత్యక్ష విషయాభాయ పరోక్షాఖ్యాననామినే ప్రత్యక్షరూపమానాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణేన పురుషేణ చ పౌరుషేయం వ్యాసప్రసూతశుకభాషిత పౌరుషేయం సంసారఘోర ఘనధూర్హత పౌరుషేయం వేదాంతమాలపత భాగవతం ఋషేయం. శ్రీ గురుభ్యో నమః. వసుదేవుడు పిల్లవాడిని తీసుకెళ్ళి యశోద పక్కన పడుకోబెట్టాడు. నందుడేమో తనకి మగపిల్లవాడు పుట్టాడు అని అనుకున్నాడు. ఆ ఆనందంలో ఎక్కడ లేని దానాలు చేశాడు. లక్షల కొద్ది గోవుల్ని ఇచ్చేశాడు. బ్రాహ్మణులను పిలిచి వాళ్ళకు దానాలు చేశాడు. బంగారమే దానాలు చేశాడు. అబ్బా, చాలా గొప్ప ఉత్సవం చేసుకున్నాడు. నందుడు చేసుకోవటంలో ఆశ్చర్యం లేదు, కానీ మొత్తం గోకులం మొత్తం ఆ రోజు ఉత్సవం చేసుకుంది. ఆ రోజు పనులన్నీ పక్కన పెట్టి నందుడికి యశోదకి మగపిల్లవాడు పుట్టాడు అనేటువంటి ఆనందంతో గోకులవాసులందరూ కూడా పండగ చేసుకున్నారు. వాళ్ళందరూ సంతోషంగా తిరుగుతూ ఉండగా రోహిణీచ మహాభాగా నందగోపాభినందిత వ్యచర దివ్య వాసస్రక్ కంఠాభరణ భూషిత. మనం మర్చిపోయిన మహానుభావురాలు కావడింది అక్కడ. రోహిణి అని వసుదేవుడి యొక్క భార్య. ఆవిడికి సంకర్షణుడు అంటే సాక్షాత్తు ఆదిశేషుడే పిల్లవాడుగా పుట్టి ఉన్నాడు. ఆవిడ అక్కడే ఉంది, అక్కడే తిరుగుతోంది. రోహిణీచ మహాభాగా. ఆవిడ్ని జాగ్రత్త కోసం ఎందుకైనా మంచిది అని వసుదేవుడు తీసుకెళ్ళి గోకులంలో దాచుకున్నాడు. ఆవిడ పిల్లల మీద కూడా పడతాడేమో కంసుడు అనే ఉద్దేశంతో భయంతో అక్కడ దాచుకున్నాడు. ఆ రోహిణీచ మహాభాగా మహానుభావురాలైనటువంటి రోహిణి కూడా, ఆవిడ కూడా పిల్లాడు పుట్టాడు కదా, కొంచెం ముందే పుట్టాడు, మరి దగ్గరగా లేరు, కొంచెం పెద్దవాడు అనుకుంటాను ఆయన. నందగోపాభినందిత. నందుడు అలాగే ఆ గోకులంలో ఉండే బృహద్వనం అని దానికి పేరు. ఆ బృహద్వనంలో ఉండేటువంటి గోపాలకులు వీళ్ళందరూ సంతోషిస్తూ ఉండగా, సంతోషపెడుతూ ఉండగా వాళ్ళ యొక్క రక్షణలో హాయిగా ఉంది. వ్యచరత్, హాయిగా సుఖంగా తిరిగింది, భయం లేకుండా ఆ గోకులంలో తిరిగింది. దివ్య వాసస్రక్ కంఠాభరణ భూషిత. మంచి మంచి బట్టలు కట్టుకుని హాయిగా తిరిగింది. సిరక్ మంచి పూలమాలలు వేసుకుని తిరిగింది, లేదా పూలమాలలు తలలో పెట్టుకుని తిరిగింది. కంఠాభరణాలు, ఆభరణాలు, ఈభరణాలు, భూషణాలతో హాయిగా సంతోషంగా ఆ నందగోకులంలో తిరిగింది. రోహిణీచ మహాభాగా నందగోపాభినందిత
వ్యచరద్ దివ్య వాసస్ర కంఠాభరణ భూషిత. ఇక చెప్పవలసిందేముంది, ఆదిశేషుడు అక్కడే తిరుగుతున్నాడు, శ్రీమన్నారాయణుడు అదే నందగోకులంలో పుట్టి పెరుగుతున్నాడు. ఆయన పుట్టినందుకు, ఆయన పెరుగుతున్నందుకు అబ్బో గోకులంలో ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషిస్తున్నారు, ఆయన పేరే పలుకుతున్నారు. దాంతో తత ఆరభ్య నందస్య వ్రజ సర్వసమృద్ధిమాన్ హరేర్నివాసాత్మగుణై రమాక్రీడమభూన్ నృప. తత ఆరభ్య, ఆ రోజు నుంచి, ఏ రోజు నుంచి అయితే నందుడికి పిల్లవాడు పుట్టాడనే ఉద్దేశంతో గోకులవాసులందరూ పండగ చేసుకోవటం మొదలుపెట్టారో ఆ రోజు నుంచి నందస్య వ్రజ, నందుడి ఏలుబడిలో ఉండేటువంటి ఈ వ్రజం, బృహద్వనం అనేటువంటి ఈ ప్రాంతం, ఈ గొల్లపల్లె సర్వసమృద్ధిమాన్, సర్వసమృద్ధులతో, సర్వసంపదలతో తలతూగటం మొదలైంది. ఎందుకు? హరేర్ నివాసాత్మగుణై, శ్రీహరి యొక్క నివాసం అనేది అక్కడ నడుస్తోంది. శ్రీహరి నివాసం నడుస్తోంది కాబట్టి ఆ నందగోకులంలో ఎన్నో చెప్పరాని మహాగుణాలంటూ ఏర్పడినాయి. నంద గోకులం మొత్తం శ్రీహరి నివాసంగా అలలారిపోతోంది. కాబట్టి రమాక్రీడం, ఆయన ఎక్కడ ఉంటే అక్కడ అనపాయిని శ్రీ అని ఆ లక్ష్మీదేవి కూడా తాండవం ఆడాలి కదా. కాబట్టి ఆవిడ ఆటలాడుకునే స్థానంగాను, ఆవిడ నిత్య నివాసం ఉండే స్థానంగాను అది మారిపోయింది. కాబట్టి వీళ్ళు పట్టిందల్లా బంగారం అన్నట్టు తయారైంది. నృప, ఓ మహారాజా, ఏ రాజ్యానికైనా అది చిన్న పల్లెటూరు కావచ్చు, లేకపోతే పెద్ద రాజ్యమైనా కావచ్చు, లక్ష్మీదేవి గనక సమృద్ధిగా గనక ఉంటే ఆ ప్రాంతం వాళ్ళు చాలా సుఖంగా జీవించడానికి అవకాశాలు లౌకికంగాను భౌతికంగాను ఎక్కువగా ఉంటాయి. అలాంటి అవకాశాలు వీళ్ళకి బాగా వచ్చినాయి. దానికి తోడు హరేర్ నివాసాత్మగుణై, కేవలం లక్ష్మీ అనుగ్రహం కాదు, శ్రీమన్నారాయణమూర్తి అక్కడ ఉన్నందువలన లక్ష్మీదేవి యొక్క తాండవం అనేది జరిగింది. కాబట్టి వీళ్ళ సమృద్ధులకు అంతే లేకుండా పోయింది. చాలా గొప్పగా ఆ రోజు నుంచి జీవించడం ప్రారంభించారు. తతారభ్యనందస్య వ్రజ సర్వసమృద్ధిమాన్ హరేర్ నివాసాత్మగుణై రమాక్రీడం అభూన్ నృప. పట్టిందల్లా బంగారం అంటే సరిపోదు. ఆ బంగారం పడితే పట్టిన దానికి పట్టినంత ట్యాక్స్ కట్టుకోవాలి కదా. ఆ ట్యాక్స్ కట్టుకోవటానికి గోపాన్ గోకుల రక్షాయాం నిరూప్య మథురాంగత నంద కంసస్య వార్షిక్యం కరం దాతుం కురుద్వహ. ఆ ట్యాక్స్ కట్టుకోవటానికి నందుడు బయలుదేరవలసిన రోజు వచ్చింది ఒకరోజు. దానికోసం ఆయన ఏం చేశాడు? గోపాన్ గోకుల రక్షాయాం నిరూప్య, గోపాలకులందరినీ గోకులాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండండిరా, మీరు ఫలానా దిక్కులో ఉండండి, మీ ఇంకొకళ్ళు ఈ దిక్కులో ఉండండి, ఎవరు బయట వాళ్ళు ఎవరు లోపలికి రాకుండా చూసుకోండి, లోపల వాళ్ళు ఏమీ ఇబ్బంది పడకుండా చూసుకోండి అని చెప్పవలసిన వాళ్ళందరికీ మాటలు చెప్పాడు ఆయన. చెప్పి నిరూప్య మథురాంగత, మథురకి బయలుదేరాడు. ఎవరు? నందుడు, ఈ గోకులానికి నాయకుడు కదా ఆయన. ఎందుకు? కంసస్య వార్షిక్యం కరం దాతుం, కంసుడికి ఇవ్వాల్సిన ఇయర్లీ ట్యాక్స్, సంవత్సరానికి ఒకసారి కట్టవలసినటువంటి పన్ను కట్టడానికి, లేదా కప్పం అనుకోండి, ఏదో ఏమనుకున్నా సరే అది కట్టడానికి ఆయన బయలుదేరాడు. కురుద్వహ, ఎంతటి వాళ్ళైనా, ఎంత గొప్పవాళ్ళైనా, బంధువులైనా, ఎవరైనా సరే వాళ్ళకి చిన్న ప్రాంతాన్ని ఏలుబడిలోకి ఇచ్చి మీరు ఈ ప్రాంతాన్ని ఏలుకుంటూ అక్కడ పన్నులన్నీ వసూలు చేసి మాకు ఇవ్వండి అనే కదా మీరు పంపిస్తారు, అదే కదా అడ్మినిస్ట్రేషను. అందులో ఎవరైనా పన్ను తీసుకొచ్చి కట్టకపోతే ఊరుకుంటారా మీరు? గురుద్వహ, నువ్వు మాత్రం ఊరుకున్నావా? ఊరుకోవు కదా. మన వాళ్ళైనా పరాయి వాళ్ళైనా సరే పన్నులు వసూలు చేసి తెచ్చిస్తేనే కదా మాకు నడిచేది అంటావు కదా నువ్వు. అలాగే కంసుడు కూడా స్ట్రిక్ట్గానే ఉండేవాడు పన్నులు వసూలు చేయటంలోనూ. నందుడు కూడా పన్నులు తీసుకెళ్ళి ఇవ్వటంలో స్ట్రిక్ట్గా ఉండేవాడు. కాబట్టి ఓ రోజు బయలుదేరి వెళ్ళాడు. గోపాన్ గోకుల రక్షాయాం నిరూప్య మథురాంగత నంద కంసస్య వార్షిక్యం కరం దాతుం కురుద్వహ. నందుడు పన్ను కట్టడానికని మథురకు వచ్చాడు అనే వార్త వసుదేవుడికి చేరింది. వసుదేవ ఉపశ్రుత్య భ్రాతరం నందమాగతం జ్ఞాత్వా దత్తకరం రాజ్ఞే యయౌ తదవమోచనం. వసుదేవుడు ఉపశ్రుత్య ఈ వార్త విన్నాడు. ఏమని విన్నాడు? భ్రాత నంద ఆగత, తనకు స్నేహితుడు, తనకు అన్నగారి వరస అయ్యేటువంటి నందుడు వచ్చాడు అనే మాట విన్నాడు. ఎందుకు వచ్చాడు? పన్ను కట్టడానికి వచ్చాడు. అందుకని వెంటనే చూడటానికి వెళ్లకుండా జ్ఞాత్వా దత్తకరం రాజ్ఞే, పన్ను ఆయన మొత్తం ఇచ్చేశాడా లేదా, వ్యవహారాలన్నీ పూర్తయినాయా లేవా అని విచారించుకుంటూ ఉన్నాడు.
పన్ను కట్టేశాడు, మొత్తం రాచ వ్యవహారాలన్నీ పూర్తయిపోయినాయి అని తెలుసుకున్న తర్వాత అప్పుడు నందుడు ఎక్కడ నివాసం ఉంటున్నాడో తెలుసుకుని నందుడు బస చేసినటువంటి ఆ విడిదికి వెళ్ళాడు. యయౌ తదవమోచనం, తానే వెళ్ళాడు. మామూలుగా అయితే ఊళ్ళోకి ఎవరైనా వస్తే వచ్చిన వాళ్ళు వాళ్ళ ముఖ్యుల ఇంటికి వెళ్ళటం అనేది సాధారణమైన న్యాయం. ఇంకా చెప్పాలంటే దౌత్యనీతిలో ప్రధానమైన నియమం. కానీ ఆ సాధారణ నియమాన్ని, దౌత్యనీతిలో ప్రధాన నియమాన్ని వసుదేవుడు పట్టించుకోదలుచుకోలేదు. నువ్వే మా ఇంటికి రాని కబురు పెట్టలేదు. ఈయనే నందుడు ఉన్న చోటికి వెళ్ళాడు, జాగ్రత్తగా ఒంటరిగా వెళ్ళాడు. వసుదేవ ఉపశ్రుత్య భ్రాతరం నందమాగతం జ్ఞాత్వా దత్తకరం రాజ్ఞే యయౌ తదవమోచనం. తందృష్ట్వా సహసోత్థాయ దేహ ప్రాణమివాగతం ప్రియతమం దోర్భ్యాం సస్వజే ప్రేమ విహ్వలః. ఈ నందుడు వసుదేవుడు రావటం చూసి చూడంగానే దిగ్గున లేచి, ఉన్నవాడు ఉన్నట్టుగా లేచి సహసోత్థాయ వసుదేవుడి దగ్గరకు వచ్చాడు. దృష్ట్వా సహసోత్థాయ, ఆ దగ్గరకు వచ్చినటువంటి నందుణ్ణి దేహ ప్రాణమివ, ఎలాగైతే దేహం ప్రాణాన్ని, ఒకసారి బయటికి పోయిన ప్రాణాన్ని మళ్ళీ తిరిగి రావాలి అని కోరుకుంటూ కావలించుకుంటుందో అలా కౌలించుకున్నాడు వసుదేవుడు నందుడిని. ప్రీత, చాలా సంతోషించి, నందుడిని చూసినంతనే చాలా సంతోషించి కావలించుకున్నాడు. ప్రియతమం, తనకు ఇష్టలైన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఆ ఇష్టలైన వాళ్ళందరిలో కల్లా ఇప్పుడు నందుడు నంబర్ 1 ఇష్టడు. ఎందుకు? తన పిల్లవాడు అతని దగ్గర ఉన్నాడు కాబట్టి. ప్రియతమం, తనకు చాలా ఇష్టమైన పిల్లవాడిని కాపాడుతున్నటువంటి, కోర్స్ పాపం ఆ నందుడికి తెలియదు, ఆ విషయం తెలియదు, ఈయన పిల్లవాడిని నేను కాపాడుతున్నాను అని తెలియదు. అయినా సరే వసుదేవుడి దృష్టిలో చాలా ఇష్టమైనటువంటి నందుణ్ణి దౌర్భ్యాం, 2 బాహువుల్ని చాచి, 2 చేతులు చాచి సస్వజే, చక్కగా కౌగిలించుకున్నాడు. ప్రేమ విహ్వలః, తన పిల్లవాడిని కౌగిలించుకుంటే ఎంత ప్రీతి కలుగుతుందో అంత ప్రీతిని పొందుతూ, అంత సంతోషాన్ని పొందుతూ ప్రేమ విహ్వలః, ఆ ప్రేమలో పడిపోయి తన పిల్లవాడిని కౌగిలించుకున్నంత ఆనందంతో నందుణ్ణి కౌగిలించుకున్నాడు. తందృష్ట్వా సహసోత్థాయ దేహ ప్రాణమివాగతం ప్రియతమం దౌర్భ్యాం సస్వజే ప్రేమ విహ్వలః. పూజితః సుఖమాసీనః పృష్ట్వా నామయమాదృతః ప్రసక్తధీః స్వాత్మజయోః ఇదమాహ విశాంపతే. పూజితః, నందుడు వసుదేవుణ్ణి గౌరవించాడు. నేనే మీ ఇంటికి వచ్చేవాడిని కదండి, మీరెందుకండి ఇంత దూరం వచ్చారు, ఊళ్ళోకి వచ్చిన వాడిని మీ ఇంటికి కూడా రాకపోయానా అని గౌరవం మాటలు 2 మాటలు మాట్లాడాడు. ఆ మాటలన్నిటినీ వసుదేవుడు ఓపిగ్గా విన్నాడు. సుఖమాసీనః, కూర్చోమంటే చక్కగా కూర్చున్నాడు. అలాగే పృష్ట్వా అనామయం, నందుగోకులంలో అందరూ హాయిగా ఉన్నారు కదా, ఎవరికి ఏమి ఇబ్బంది లేదు కదా, అందరూ కుశలమే కదా అని అడిగాడు. ఆదృతః, ఒకళ్ళకొకళ్ళు ఆదరవాక్యాలు పలుక్కున్నారు. నందుడేమో వసుదేవుడితో ఆదరవాక్యాలు పలికాడు, వసుదేవుడు నందుడితో ఆదరవాక్యాలు పలికాడు, వసుదేవుడేమో నందుడు పలికిన ఆదరవాక్యాలు విన్నాడు. ఆదృతః, చక్కగా ఆ వాక్యాలు చక్కగా అలా పేర్చి మాటలు పేర్చి మెల్లగా నీ పిల్లవాడు నా పిల్లవాడు అని, ఇద్దరు తన పిల్లలే, ఆ నీ పిల్లవాడు నా పిల్లవాడు అనే మాట తెచ్చాడు. నా పిల్లవాడెవడు? రోహిణి కొడుకు రోహిణేయుడు, సంకర్షణుడు బలరాముడు. నీ పిల్లవాడెవడు? కొత్తగా పుట్టాడు కదా, ఆ పిల్లవాడు నీ పిల్లవాడు నా పిల్లవాడు బాగున్నారా అనే మాట తెచ్చాడు. ప్రసక్తధీహి, మెల్లగా ప్రసక్తి తెచ్చాడు. ప్రసక్తధీహి స్వాత్మజయోః ఇదమాహ విశాంపతే. ఆ ప్రసక్తి తెచ్చి ఓ బంగారం లాంటి మాట మాట్లాడాడు. ఇదమాహ విశాంపతే, ఓ మహారాజా, మీ ఎంత కాదన్నా సరే మీ రాజులు మాట్లాడే మాటలు మాత్రం వేరేనయ్యా. మీరు సందర్భం వచ్చినప్పుడు, అవసరమైనప్పుడు భలే మెత్తగా భలే అందంగా మాట్లాడతారయ్యా. ఆ మాటలే వసుదేవుడు కూడా మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, దిష్ట్యాభ్రాత ప్రవయసే ఇదానీం అప్రజస్యతే ప్రజాశాయా నివృత్తస్య ప్రజాయత్ సమపద్యత అని మొదలుపెట్టి మాట్లాడాడయ్యా. భ్రాత అని పిలిచాడు, అన్నా అని పిలిచాడు. దిష్ట్యా, చాలా అదృష్టవంతుడు అన్నా నువ్వు అన్నాడు. ఏం అదృష్టవంతుడివి? ప్రవయస, ఇప్పుడు నీకు వయస్సు దాటిపోయింది, ముసల్తనం వచ్చేసేసింది, ఇంతవరకు నీకు సంతానం కలగలేదు, నీకు సంతానయోగ్యమైన వయసు దాటిపోయింది అని అందరూ చెప్పేసుకున్నారు. సంతానయోగ్యమైన వయసు దాటిపోయినా ఇంకా సంతానం కలగలేదు అని చెప్పుకుంటూ ఉన్నారు అందరూ.
కానీ ఇదానీ ఇంత వయసు మళ్ళీ పోగా నీకు సంతానం కలగలేదు, కానీ ఇప్పుడు మాత్రం చక్కగా సంతానం కలిగింది. ఎప్పుడు సంతానం కలిగింది అంటే ప్రజాశాయ నివృత్తస్య, ఇంకా నాకు సంతానం కలుగుతుంది అని ఆశలు నువ్వే వదిలేసుకున్నావు, అలాంటి ఈ వయస్సులో నీకు చక్కగా సంతానం కలిగిందయ్యా. ప్రజాయత్ సమపద్యత, చక్కగా మగబిడ్డ పుట్టాడు అంటే అబ్బో అసలు నీ అదృష్టానికి అంతులేదయ్యా అని చెప్పాడు. దిష్ట్యా భ్రాత ప్రవయసః ఇదానీం అప్రజస్యతే ప్రజాశాయా నివృత్తస్య ప్రజాయత్ సమపద్యత అన్నాడు. కానీ పాప మనసు మాత్రం ఒప్పుకోలేదు. పైకి జాగ్రత్తగా వ్యవహారపు మాట మాట్లాడాడు, కానీ పైకి మరీ అబద్ధం కాకుండా మరీ నిజం కాకుండా మధ్యస్థంగా ఉండేటువంటి వ్యవహార వాక్యం పలికాడు, కానీ లోపల మాత్రం మనసు ఒప్పుకోలేదు. ఇది వ్యవహారపు వాక్యంలాగానే ఉంది. లోపల ఉండే నిజం ఏంటి? ఆయనకి అసలు ఆడపిల్ల పుట్టింది కాబట్టి అది నిజం ఉంది. కానీ యత్ సమపద్యత, ఇప్పుడు కనిపిస్తున్నటువంటి సంతానం ఆయన సంతానం కాదు, నందుడి సంతానం కాదు. కాబట్టి నందుడికి సంతానం ఈ వయసులో లేట్ వయసులో కలిగిన మాట వాస్తవమే, కానీ నందుడు ఎవరినైతే సంతానం అనుకుంటున్నాడో ఆ సంతానం నందుడి సంతానం కాదు. అలాంటి విచిత్రమైన వ్యవహారపు మాట ఇది. కానీ దాన్ని ఒకసారి తలుచుకుని ఈయనే బాధపడి దిష్ట్యా సంసార చక్రేస్మిన్ వర్తమాన పునర్భవ ఉపలబ్ధో భవానద్య దుర్లభం ప్రియదర్శనం. నీకు సంతానం కలిగింది అంటున్నాను, కానీ ఆ సంతానం నా పిల్లవాడు, ఆ పిల్లవాడిని చూసే అదృష్టం నాకు లేదు. కనీసం ఆ మాట బయటికి చెప్పుకుని నీకైనా చెప్పుకునేటువంటి యోగ్యత నాకు లేదు, ఆ పరిస్థితి నాకు లేదు. దుర్లభం ప్రియదర్శనం, నాకు ఇష్టమైన వాడు నా పిల్లవాడు, ఆ పిల్లవాడిని చూసేటువంటి సౌలభ్యం, ఆ సౌభాగ్యం నాకు లేదు. దిష్ట్యా అసలు ఈ సంసారంలో మొత్తం కూడా అదృష్టమే ప్రధానం అని అనిపిస్తోంది. సంసార చక్రేస్మిన్, ఈ సంసారం అనేటువంటి చక్రంలో వర్తమాన ఉన్నవాడు ఒకరితో ఒకరు కలవటం అనేది చాలా అపూర్వమేమో అన్నట్లుగా అనిపిస్తోంది. నా పిల్లవాడే, కానీ నా పిల్లవాడితో కలవటం అనేది నాకు కుదరట్లేదు. ఇది లోపల స్వగతం. ఈ దిష్ట్యా సంసార చక్రేస్మిన్ వర్తమాన, ఈ సంసార చక్రంలో ఉన్నవాడు ఒకసారి కనిపించని వాడు మళ్ళీ కనిపిస్తే అబ్బో పునర్భవ అన్నట్టుంది, మళ్ళీ పునర్జన్మ అన్నట్లుంది. ఏమిటి ఈ మాట మాట్లాడుతున్నావేమిటి అంటే, ఈ మాట మాట్లాడాలి, నిన్ను చూస్తే మళ్ళీ పునర్జన్మ ఎత్తినట్టుందయ్యా నాకు. ఉపలబ్ధో భవానద్య, నువ్వు ఈరోజు కనిపించావు. ఎందుకంటే కంసుడు చాలా ఏళ్ల పాటు నన్ను బందీగా అట్టిపెట్టి ఎవరిని చూడనివ్వకుండా ఎవరిని కలవనివ్వకుండా ఇబ్బంది పెట్టాడు కదా. నీలాంటి బంధువుల్ని చూసే అవకాశం, అవసరం, బంధువుల్ని చూసేటువంటి ఒక అవకాశం నాకు లేకుండా పోయింది కదా. ఈరోజు నేను చూస్తే మళ్ళీ పునర్జన్మ ఎత్తినట్టుందయ్యా. ఉపలబ్ధో భవానద్య దుర్లభం ప్రియదర్శనం, ఇష్టమైన వాళ్ళని చూడటం అనేది చాలా దుర్లభంగా మారిపోయిందయ్యా అని చెప్పాడు. లోపల మనసులో రేగుతున్న బాధ ఇదే, నాకు ప్రియుడైన నా పిల్లవాడిని చూసుకునేటువంటి సౌభాగ్యం నాకు లేదు అనేటువంటి బాధ. బయటికి ఆయనతో చెప్పిన మాట ఈ మాట, దిష్ట్యా సంసార చక్రేస్మిన్ వర్తమాన పునర్భవ ఉపలబ్ధో భవానద్య దుర్లభం ప్రియదర్శనం అని. అదేమంత కష్టమా? ఎవరి పిల్లల్ని వాళ్ళు చూసుకోవడం అంత కష్టమా అంటే దానికి చెప్పాడు, నైకత్ర ప్రియ సంవాస సుహృదాం చిత్రకర్మణాం ఓఘేన వ్యూహ్యమానానాం ప్లవానాం స్రోతసో యథా అని. చాలా విచిత్రం ఈ సంసారంలో ఉండే పరిస్థితి. ఈ సంసారంలో ఎవరికి వాళ్ళు మేమేదో పొడి చేశామని అనుకుంటారు, అంత ఎవరు సాధించింది ఉండదు. మేమేదో పిల్లల్ని కనేసాము, లేదా మేమేదో బంధువులని దగ్గరికి తీసేసుకున్నాము, వీడు మా బంధువులు అయిపోయారని అనుకుంటారు. అనుకున్నంత మాత్రాన ఏమీ అయిపోదు. చిత్రకర్మణం, ఎవరికి వాళ్ళు విచిత్రమైన పుణ్యాపుణ్యాలు చేసుకుని విచిత్రమైనటువంటి కర్మలతో ఈ లోకానికి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఇష్టమైనంత మాత్రాన ఇష్టమైన వ్యక్తులతో వాళ్ళు కలిసి ఉండటం అనేది జరిగే పనేం కాదు. వాళ్ళకి ఇష్టమైనంత మాత్రాన ఆ ప్రియమైన వ్యక్తి వాళ్ళతోనే కలిసి ఉంటాడో నియమం లేదు. కారణాలు, రకరకాల కారణాలు. న ఏకత్ర ప్రియ సంవాస, ఒకవేళ వాళ్ళిద్దరూ పరస్పరం ఇష్టపడుతున్నా సరే ఇది జరగని పని. ఏదో ఒకళ్ళకి కోపం వచ్చి పారిపోవటం, ఇంకొకళ్ళేమో వాళ్ళ మీద ప్రేమతో వెంటపడుతూ ఉండటం అనేది కూడా కాదు. సుహృదాం, ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టమైనా సరే
ఒకే చోట ఇద్దరు ఉంటారని ఏమీ లేదు. పిల్లలు ఒక కారణంతో బయట ఉండొచ్చు, తల్లిదండ్రులు ఇంకో చోట ఉండవలసి రావచ్చు. చిత్రకర్మణ వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యాపుణ్య కర్మలు దానికి కారణం. ఓఘేన వ్యూహ్యమానానాం ప్లవానాం స్రోతసో యథా. వర్షాకాలంలో బాగా వర్షాలు పడి నది పొంగుతూ ఉంటుంది. ఆ నది, ఆ స్రోతస్సు, ఆ ప్రవాహం వేగంగా పరుగులు పెడుతూ ఉంటుంది. పెడుతున్నప్పుడు అందులో కొన్ని గడ్డి పరకలు కలుస్తాయి, కొన్ని కర్ర ముక్కలు కలుస్తాయి, కొన్ని తేలే ఆకులు కొన్ని కలుస్తాయి. ఇవన్నీ కలిసి నీటి మీద తేలుతూ అలా ప్రయాణం చేస్తూ ఉంటాయి. కానీ కలిసినంత మాత్రాన ఇవన్నీ కలిసే ఉంటాయనేమీ లేదు. ఏ క్షణానైనా విడిపోవచ్చు, ఏ క్షణాన విడి ఎంత దూరం వెళ్ళి మళ్ళీ ఎక్కడో చోట కలవచ్చు, చెప్పలేము. ఓఘేన వ్యూహ్యమానానాం ప్లవానాం స్రోతసో యథా. ఈ ఆకుకి ఆ గడ్డి పరక్కి ఒకదా నువ్వు పచ్చగా ఉన్నావు నేను పచ్చగా ఉన్నాను అని స్నేహం కుదిరినా సరే అవి రెండు కలిసి ఉంటాయని నియమమేమీ లేదు. కాసేపు కలిసి ఉండొచ్చు, కాసేపు కలిసి లేకుండా పోవచ్చు. ఒకదానికి పడకపోయినా కలిసి ఉండవలసి రావచ్చు. బాగా పడి స్నేహం కుదిరినా సరే కలిసి ఉండలేకపోవచ్చు. చాలా విచిత్రంగా ఉందయ్యా. మనకి ఇష్టమైన వాళ్ళు మళ్ళీ కలవటం అనేటువంటిది అసలు చాలా దుర్లభంగా ఉందయ్యా అని చెప్పాడు. చెప్పడమేమో నీతో నాకు మళ్ళీ ఈ కలయిక అనేది దుర్లభం అని అర్థం వచ్చేటట్లు చెప్పాడు. మనసులో మాత్రం తన పిల్లవాడిని మళ్ళీ కలవలేకపోతున్నాను అనేటువంటి భావన ఉండేటట్టుగానే చెప్పాడు. నైకత్ర ప్రియ సంవాస సుహృదాం చిత్రకర్మణాం ఓఘేన వ్యూహ్యమానానాం ప్లవానాం స్రోతసో యథా. కచ్చిత్ పశవ్యం నిరుజం భూర్యంబు తృణవీరుధం బృహద్వనం తదధునా యత్రాస్సే త్వం సుహృద్వృతః అని మరొకసారి ఇంకా లోతుగా కుశల ప్రశ్న వేశాడు. బృహద్వనం అనే పేరుతో నీ నందగోకులం ఉంది కదా, అది యత్రాస్సే అక్కడే నువ్వు ఉంటున్నావు కదా. సుహృద్వృతః నీ బంధువులు నీకు ఇష్టమైన వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు కదా, వాళ్ళందరికీ నాయకుడుగా నువ్వు ఉంటున్నావు కదా. ఆ ప్రాంతం సుభిక్షంగా ఉందా లేదా. కచ్చిత్ పశవ్యం, పశువులకి ఎలాగో నువ్వు గోవులనే కదా ప్రధానంగా పోషిస్తున్నావు కాబట్టి పశువులకి వీలుగా ఉందా లేదా. పశవ్యం నిరుజం, అక్కడ పశువులకు కానీ మనుషులకు కానీ ఏ రోగాలు లేకుండా చక్కగా ఉన్నారు కదా. భూర్యంబు, మీకు యమునా నది పరివాహక ప్రాంతం కదా అది, కాబట్టి యమునా నదిలో చక్కగా నీళ్లు పారుతున్నాయి కదా. భూర్యంబు, నీళ్లు పారితే సహజంగానే తృణం అంటే గడ్డి చక్కగా మొలుస్తుంది. గడ్డి చక్కగా మొలిస్తే పశువులు హాయిగా తింటాయి. భూరి తృణం ఉందా లేదా. వీరుధం, చెట్లు చేమలు అవి చక్కగా ఉన్నాయి లేదా. ఆవులు కాస్త సేద తీరాలన్నా లేదా ఆవుల్ని కాస్త మేతకు వదిలిపెట్టి గోపాలకులు సేద తీరాలన్నా చెట్లు ఉండాలి కదా. అసలు చెట్టు అనేది ఉండాలి కదా. భూరి వీరుధం, చెట్లు సమృద్ధిగా ఉన్నాయి కదా. బృహద్వనం తదధునా యత్రాస్సే త్వం సుహృద్వృతః. మొదటి నుంచి మా ఊరు చాలా బాగుండేది అని అనద్దు. ఇప్పుడు సంగతి చెప్పు. ఇప్పుడు ఎందుకు చెప్పు బ్రాకెట్లో, నా పిల్లవాడు ఇప్పుడు అక్కడికి చేరాడు, నా పిల్లవాడు ఉన్న ప్రాంతం హాయిగా సుభిక్షంగా ఉందా లేదా, ఆ సుభిక్షంగా ఉన్న ప్రాంతంలో నా పిల్లవాడు హాయిగా ఉన్నాడా లేదా చెప్పు అని అంటున్నాడు. కచ్చిత్ పశవ్యం నిరుజం భూర్యంబు తృణవీరుధం బృహద్వనం తదధునా యత్రాస్సే త్వం సుహృద్వృతః. భ్రాతర్మమ సుతః కచ్చిత్ మాత్రా సహ భవద్వ్రజే తాతం భవంతం మన్వానో భవద్భియాం ఉపలాలితః. ఇంకో మంచి వ్యవహారపు మాట మాట్లాడాడు, మంచి లోతైన మాట మాట్లాడాడు. భ్రాతః, ఓ అన్నా, మమ సుతః కచ్చిత్, నా కొడుకు నీ దగ్గర పెరుగుతున్నాడు కదా. నా కొడుకు అంటే నువ్వు అర్థం చేసుకోవలసింది సంకర్షణుడు అంటే బలరాముడు అని అర్థం చేసుకోవాలి. భ్రాతర్మమ సుతః కచ్చిత్ మాత్రా సహ భవద్వ్రజే తాతం భవంతం మన్వానః భవద్భ్యాం ఉపలాలితః అని ఇంకా మంచి వ్యవహారపు మాట ఒకటి మాట్లాడాడు. డైరెక్ట్గా అడగలేడు పాపం, ఇలాంటి మాటలతోనే అడుగుతున్నాడు. ఈ వసుదేవుడు తన భార్యని రోహిణి అనే ఆవిడ్ని అక్కడ ఉంచాడు. ఆ రోహిణికేమో బలరాముడు పుట్టాడు. ఆ బలరాముడు గురించి అడుగుతున్నట్టుగా అడుగుతున్నాడు. భ్రాతః, ఓ నందుడా, మమ సుతః, నా పిల్లవాడు, నువ్వు అర్థం చేసుకోవాల్సిందేమో బలరాముడు, కచ్చిత్ మాత్రా సహా, తన తల్లి అయిన రోహిణితో సహా భవద్వ్రజే, నీ గోకులంలోనే ఉన్నాడు కదా. నీ గోకులంలో ఉండేటప్పుడు నేను ముందే చెప్పాను, తండ్రి ఎవరు అని అడిగితే వసుదేవుడని చెప్పద్దు. తండ్రి ఎవరు అంటే నందుణ్ణి, తల్లి ఎవరు అంటే సుమారుగా దేవకిని, దేవకి కాదు
తల్లి ఎవరు అంటే యశోదని చూపిస్తూ వెళ్ళండి అని చెప్పాను కదా. తాతం భవంతం మన్వానః, నిన్నే తండ్రిగా చూపించమని చెప్పాను కదా, అలా చూపిస్తున్నారా లేదా మీరు? భవద్భ్యాం ఉపలాలితః, నువ్వు యశోద ఆ పిల్లవాడిని చక్కగా లాలన చేస్తున్నారు కదా అని అడిగాడు. అంటే బలరాముడి గురించి అడిగినట్లుగా అడిగాడు. కానీ లోపల మాత్రం ఇప్పుడే పుట్టిన ఈ పరమాత్మ గురించే అడుగుతున్నాడు. భ్రాతః నందుడా మమ సుతః, నా పిల్లవాడు, 4 భుజాలతో పుట్టినవాడు, వాడిని ఈ చేతులతో తీసుకొచ్చి అక్కడ పడుకోబెట్టాను. మాత్రా సహ భవద్వ్రజే, ఆయన తల్లి అక్కడ లేదు కానీ, తల్లి దేవకి ఇక్కడే ఉందే కానీ పెంచుతున్న తల్లి యశోద ఉంది కదా, తల్లి పెంచుతోంది, చక్కగానే పెంచుతోంది కదా, ఆవిడ నీ గోకులంలోనే ఉంది. నిన్ను తండ్రి అని అనుకుంటున్నాడు. యశోద పాలిచ్చి పెంచుతోంది కాబట్టి తల్లి అనుకోవటంలో సందేహమేమీ లేదు. నిన్ను తండ్రి అని అనుకుంటున్నాడు. తాతం భవంతం మన్వానః భవద్భ్యాం ఉపలాలితః, మీరు హాయిగా లాలించుకుంటూ అతన్ని ముద్దు చేసుకుంటూ హాయిగా ఉంటున్నారు కదా అని మనసులో ఉండే మాట చెప్పుకున్నాడు. ఈ మనసులో ఉండే మాట అర్థం కాకూడదు, పైన ఉండేటువంటి బలరాముడు అనే అర్థంలో ఏమాత్రం ఇబ్బంది రాకూడదు. అలా ఈ మాట మాట్లాడాడు. భ్రాతర్మమ సుతః కచ్చిత్ మాత్రా సహ భవద్వ్రజే తాతం భవంతం మన్వానో భవద్భ్యాం ఉపలాలితః. ఈ మాట గుర్తు రాగానే మళ్ళీ బాధ అనేది బాగా తన్నుకొచ్చింది. ఏంటి, 8 మంది సంతానంలో ఒక్కడే మిగిలాడు, మిగిలినవాడు దగ్గరలో లేడు, మిగిలినవాడు కనుచూపుకి లేడు. క్షేమంగా ఉన్నాడని వార్తలు తెలుస్తున్నాయి, కానీ చూడలేకపోతున్నాననే బాధ. ఆ బాధతో అన్నాడు, పుంసస్త్రివర్గో విహితః సుహృదో హి అనుభావితః న తేషు క్లిశ్యమానేషు త్రివర్గోర్థాయ కల్పతే అని. ఓ నందుడా, పుంసః ఎవరికైనా, మనిషి అన్నవాడికి ఎవరికైనా సరే త్రివర్గో విహితః, ధర్మం అర్థం కామం అనేది ఉన్నాయి. ఈ ధర్మార్థ కామాలు సుహృదో హ్యనుభావితః, మన చుట్టూ ఉన్నవాళ్ళు మనతో కూడా ఉండి వాళ్ళు కూడా మనతో హాయిగా అనుభవిస్తూ ఉంటే అది వీలుగా ఉంటాయి. మన చుట్టూ మన భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు, లేదా పిల్లలు, అత్తమామలు, లేకపోతే బావమరుదులు, బావలు, వాళ్ళు వీళ్ళు ఎవరు వీలైతే వాళ్ళందరూ మన చుట్టూ ఉండి మనతో పాటు అనుభవిస్తూ ఉంటే, మనతో పాటు వాళ్ళు కూడా సుఖంగా ఉంటే సుహృదో హ్యనుభావితః, వాళ్ళకు కూడా మనం ఏమైనా కాస్త చేయగలుగుతూ ఉంటే, మన ధర్మార్థ కామాలు వాళ్ళకు కూడా ఎంతో కొంత వీలుగా ఉంటే బాగుంటాయి. తేషు క్లిశ్యమానేషు, వాళ్ళు కష్టాల్లో ఉంటే, వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటే, ఏవేవో ఇబ్బందులు పడుతుంటే త్రివర్గ అర్థాయ నకల్పతే, మనకుండే ధర్మం, మనకుండే అర్థం, మనకుండే కామం ఇవెందుకు పనికి రాకుండా పోతాయి. మనం పేరుకి చాలా ధర్మాత్మలము, అబ్బో మనం చెప్తే నోటి మాటతో చెప్తే అబ్బో అందరికీ మంచి జరుగుతుంది, కానీ మన వాళ్ళకి జరగదు, మన వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏం ఉపయోగం? మన చేతిలో కాసులు గలగలగలలాడుతున్నాయి, కానీ మనకు కావాల్సిన వాళ్ళకి మనం ఇచ్చుకోలేము, అసలు పుచ్చుకునే పరిస్థితుల్లో వాళ్ళు లేరు, కారణాలు ఏమైనా కానీ. దాని ఏం ఉపయోగం మన కాసులకి? వాళ్ళు ఏడుస్తూ మనం ఏదో ఈ కాసులు గలగల్లాడిస్తూ సంతోషంగా ఉండటం అనేది జరుగుతుందా? జరగదు. మనకి ఇల్లు, వాకిలి, అది ఇది అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, మన వాళ్ళకి ఏమీ లేదు, వాళ్ళు బాధపడుతున్నారు. ఏం ఉపయోగం? వాడేమో నిలువ నీడలేక ఇబ్బంది పడుతుంటే మన దగ్గర వాడు, మనమేమో పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకుని సుఖంగా ఉండగలమా? లేదు కదా. అందుకని తేషు క్లిశ్యమానేషు త్రివర్గ అర్థాయ నకల్పతే, వాళ్ళు ఇబ్బంది పడుతుంటే మనకుండేది ఏది మనకి సుఖకరం కాదయ్యా అని చెప్పాడు. లోపల ఇదే బాధ. నాకున్న పిల్లవాడు, నాకు మిగిలిన దేవకికి నాకు మిగిలిన ఏకైక సంతానం, ఆ సంతానం ఎక్కడో ఇబ్బంది పడుతోంది, హాయిగా నాతో పాటు ఉండకుండా ఇక్కడ మథురలో ఎక్కడో ఇబ్బంది పడుతోంది, నందగోకులంలో ఎక్కడో పెట్టాను, ఎక్కడో పెట్టొచ్చాను, ఇబ్బంది పడుతోంది. వాడలా ఇబ్బంది పడుతుంటే నేను ఇక్కడ సుఖంగా ఏముంటాను? నాకు చాలామంది భార్యలు ఉన్నారు, ఆ భార్యలకి చాలామంది పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు, సరే, కానీ వీడు నా పిల్లవాడు కదా, అందులో వీడి మీద నాకు ప్రేమ ఎక్కువ. ఎందుకు ప్రేమ ఎక్కువ? మిగతా వాళ్ళందరూ 2 భుజాలతో పుట్టారు, వీడు 4 భుజాలతో పుట్టినవాడు, వీడి మీదే నాకు ప్రేమ ఎక్కువ, కానీ నా ప్రేమకు నోచుకున్న వీడి దర్శనానికి నేను నోచుకోలేకపోయాను అని బాధని వెళ్ళగక్కున్నాడు. పుంసస్త్రివర్గో విహితః సుహృదో హ్యనుభావితః న తేషు క్లిశ్యమానేషు త్రివర్గోర్థాయ కల్పతే. ఈయన ఒక రకంగా చెప్పాడు, కానీ నందుడికి అర్థమైంది మాత్రం వేరే రకంగా అర్థమైంది. దాంతో నంద ఉవాచ,
నందుడు వేరే రకంగా అర్థం చేసుకుని ఈయన్ని సాంత్వనపరచడానికి వేరే ఇంకో ఏదో మాట మాట్లాడాడు. నందుడు ఏమనుకున్నాడు, ఈయనకి పాపం దేవకి తాలూకు పిల్లలందరినీ కంసుడు సంహరించేసేసరికి బాధ ఎక్కువైపోయింది, ఆ బాధతో మాట్లాడుతున్నాడు అని అనుకున్నాడు. అనుకుని అహోతే దేవకీపుత్రా కంసేన బహవో హతాః ఏకావశిష్టా అవరజ కన్యా సాపి దివంగత. అహో చాలా బాధాకరమయ్యా, తే దేవకీపుత్రా, నీకు చాలామంది భార్యలు ఉన్నారు కానీ నీకు దేవకికి 6 సంతానం కలిగితే కంసేన బహవో హతాః, వాళ్ళందరినీ కంసుడు సంహరించేసాడు. ఏకా అవశిష్ట అవరజ, చివరికి ఆడపిల్ల పుట్టింది, ఆ ఆడపిల్లను కూడా వదలలేదా దుర్మార్గుడు. కన్యా, ఆడపిల్లని కూడా చూడలేదు, చూడకుండా ఏదో కొట్టేశాడు, నేలకేసి కొట్టేశాడు. సాపి దివంగత, ఆవిడ కూడా దివంగత, పైకి వెళ్ళిపోయింది అని మొదలుపెట్టి ఏదో సాంత్వన పరుస్తున్నాడు. కన్యక్క సాపి దివంగత అంటే పైకి వెళ్ళిపోయింది కాదు, ఎగిరి పైకి వెళ్ళి బెదిరించింది అనేది అసలు విషయము. దాన్ని ఎవరు బయటికి చెప్పలేదు, వసుదేవుడు బయటికి చెప్పడు కదా తొందరపడి, కంసుడైతే చెప్పుకోడు కదా, అందుకని వీళ్ళకి తెలియదని అనుకుంటే మాట వరుసకి దివంగత అని ఆయన అన్నాడు, అసలేమో పైకి ఎగిరి పైకి వెళ్ళిపోయింది అనే అర్థం కూడా ఉంది. అహోతే దేవకీపుత్ర కంసేన బహవో హతాః ఏకా వశిష్టావరజ కన్యా సాపి దివంగత. నూనం హ్యదృష్టనిష్ఠోయం అదృష్టపరమోజన అదృష్టమాత్మనస్తత్వం యోవేద న సముహ్యతి. మనిషి జీవితం ఇంతేనయా, అదృష్టనిష్ఠ, మన ఫలితం అంతా కూడా అదృష్టంతో సమాప్తమైపోతుంది. మన అదృష్టం ఎంతవరకు పనిచేస్తే అంతవరకు మన ఫలితం ఉంటుంది. మన అదృష్టం కనుక సమాప్తం అయిపోతే ఆ ఫలితం కూడా సమాప్తం అయిపోతుంది. నీకు ఉదాహరణకి పిల్లల విషయంలో వాళ్ళు పుట్టడం వరకే అదృష్టం ఉంది, పిల్లలు పుట్టారు అంతవరకే అదృష్టం. పిల్లలు పుట్టిన వాళ్ళు మిగిలే అదృష్టం నీకు లేకపోయింది కాబట్టి వాళ్ళ తర్వాత మిగలలేదు. అదృష్టనిష్ఠోయం అదృష్టపరమో జన. అదృష్టమే అసలు మనుషులకి చివరిది అని చెప్పుకోవాలి. ఆ అదృష్టం లేక నీ పిల్లల్ని నువ్వు చూడలేకపోతున్నావు. ఒకవేళ నీ అదృష్టం కనుక బాగా పనిచేస్తే మళ్ళీ ఏమో పోయిన పిల్లలు మళ్ళీ తిరిగి రావచ్చేమో చెప్పలేం కదా. అదృష్టం తాలూకు ఫలితాలు ఎలా ఉంటాయి అని చెప్పడం ఎవరి వల్ల కాదు కదా. కాబట్టి పోయిన పిల్లలు కూడా నీకు తిరిగి రావచ్చు, చెప్పలేము, అధైర్యంగా ఉండొచ్చు. అసలు ఇవన్నీ కాదనుకుంటే అదృష్టం ఆత్మనస్తత్వం, ఎవరు చూడలేనటువంటి ఆత్మతత్వాన్ని యో వేద, ఎవరైతే తెలుసుకుంటారో స నముహ్యతి, ఇలాంటి మోహం జోలికి పోరు. నువ్వు గనక అసలు నాకు మోహమే వద్దు, వ్యామోహమే వద్దనుకున్నావా, ఆత్మతత్వాన్ని గురించి ఆలోచించుకుంటే అసలు ఏ ఆత్మస్వరూపానికి మరణం లేదు, అసలు ఆత్మస్వరూపానికి భేదమే లేదు, నువ్వు లేవు, నీ పిల్లలు లేరు, ఎవరూ లేరు, దాని గురించి ఆలోచించక్కర్లేదు అని ధైర్యంగా ఉండు. లేదు వ్యవహార స్థితిలోనే ఉన్నాను అని అనుకున్నావా, వ్యవహార స్థితిలో అన్నిటికంటే చివరిది అదృష్టం. ఆ అదృష్టానికి మనం తల ఒగ్గక తప్పదు. కాబట్టి అదృష్టానికి ఇంతే, నా అదృష్టం ఇంతే, నేను ఇంతే నోచుకున్నాను అని అనుకుని అంతటితో సంతృప్తి పడిపోవయ్యా, అంతే తప్ప బాధపడబోకు అని తనకు తోచిన దాంట్లో మంచి మాట చెప్పాడు. మంచి మాట చెప్పాడు, ఇందులో సాంత్వన ఏం కనిపిస్తోంది అని అనుకోక్కర్లేదు. ఇంతే. మనం ఏం చేస్తాం, బాధపడి ఏం చేస్తాం, బాధపడి ఏం సాధిస్తాము. బాధపడ్డాము, కన్నీళ్ళు కార్చాము, ఓ బలబల ఏడ్చాము, ఓ గుండెలు బాదుకున్నాము, ఏం చేస్తాం, ఏం చేయలేం కదా. ప్రతీకారం మన చేతిలో లేనప్పుడు బాధపడటం ఎందుకు, అయ్యో నేను ఇంతే అదృష్టం చేసుకున్నానన్నమాట అని అనుకోవటం మంచిది కదా. ఒకవేళ చేయదలుచుకుంటే ఈసారి ఈ తప్పు జరగకుండా, ఈసారి ఇలాంటి బాధ కలగకుండా జాగ్రత్తగా ఉందామని అనుకోవడం సరిపోతుంది అనే ఉద్దేశంతోనే సాంత్వన చేశాడు, చక్కగానే చేశాడు. నూనం హ్యదృష్టనిష్ఠోయం అదృష్టపరమోజన అదృష్టమాత్మనస్తత్వం యో వేద న సముహ్యతి అని అన్నాడు. సరిగ్గా చెప్పాలంటే అదృష్టపరమోజన అనే సందర్భంలో ఏమో నీ పిల్లలు, పోయిన పిల్లలు మళ్ళీ తిరిగి రావచ్చేమో అన్నాడు కదా, అది నిజం. ఎలా నిజం? ఈ పిల్లవాడు పోయాడనుకున్న 8వ పిల్లవాడు మళ్ళీ తిరిగి వస్తాడుగా వసుదేవుడి దగ్గరికి. ఇంకా చాలా చాలా అర్థాలు చెప్పుకోవచ్చు దీనికి. తిరిగి వస్తాడు కదా. కాబట్టి నీకు అదృష్టం అనేది బాగున్న రోజున, మళ్ళీ నీ పిల్లవాడిని నువ్వు చూసుకోగలిగిన రోజున పిల్లవాడు నీకు కనిపించి తీరుతాడు అనేటువంటి దైవీవాక్ లేదా అశరీరవాణి కూడా ఇందులో దాగి ఉంది అని అనుకోవచ్చు. అలా అర్థం వచ్చేటట్లుగా చక్కగా మాట్లాడాడు. కావాలనుకోలేదు,
ఆయన నోట్లోంచి ఆ మాట వచ్చింది, వచ్చిన మాటకి ఇలా కూడా అర్థం బాగుంది. సరే, ఆయన ఏమన్నా వసుదేవుడు మాత్రం వసుదేవ ఉవాచ కరో వై వార్షికో దత్తః రాజ్ఞే దృష్టా వయంచవః నేహస్థేయం బహుతిథం సంత్యుత్పాతాశ్చ గోకులే అని అన్నాడు. వార్షిక, నువ్వు సంవత్సరానికి ఒకసారి ఇవ్వవలసిన పన్నుని కట్టవలసిన పన్నుని చెల్లించావా? చెల్లించాను. కరో వై వార్షికో దత్తో రాజ్ఞే, రాజుగారిని చూసి అయ్యా మేము పన్ను తీసుకొచ్చామని చెప్పావా? చెప్పాను. చెప్పకపోతే కింద వాళ్ళు ఎవరైనా నొక్కేస్తే ప్రమాదం కదా, అంత రాక్షస వ్యవహారం అది. అందుకని ఎవరైనా నొక్కేసి వాడు తేలేదు అంటాడేమో, అందుకని రాజ్ఞే దత్తః, రాజ్ఞే సమర్పితః, సమర్పితః. దృష్టావయం, నన్ను కూడా చూసావు, నేను కూడా నిన్ను చూడగలిగాను, అయిపోయింది కదా, పనులన్నీ అయిపోయినాయి కదా రాజ్యంలోనూ. నేహస్థేయం బహుతిథం, ఇక్కడ ఎక్కువ కాలం ఉండబోకు, అసలు ఇక్కడ ఎక్కువ కాలం ఉండకూడదు, అర్జెంటుగా గోకులానికి వెళ్ళిపోవాలి. ఎందుకు? సంత్యుత్పాతాశ్చ గోకులే, గోకులంలో ఏదో అనర్థానికి కొన్ని చిహ్నాలేవో ఉన్నట్లుగా నాకు అనిపిస్తోంది. నువ్వు గోకులంలో ఉన్నావా, గోకులం గురించి నీకేం తెలుసు, ఇవేం అడగద్దు, నాకెందుకో గోకులంలో ఏవో ఉత్పాతాలు సంభవించబోతున్నాయి అని అనిపిస్తోంది, కాబట్టి నువ్వు అర్జెంటుగా గోకులానికి వెళ్ళిపో అని వసుదేవుడు నందుడితో చెప్పాడు. కరో వై వార్షికో దత్తో రాజ్ఞే దృష్టా వయంచవః నేహస్థేయం బహుతిథం సంత్యుత్పాతాశ్చ గోకులే అని. దాంతో ఏం జరిగింది అనే విషయాన్ని శ్రీశుక ఉవాచ, శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఇతి నందాదయో గోపాః ప్రోక్తాస్తే శౌరిణా యయుః అనడుద్యుక్తైః తమనుజ్ఞాప్య గోకులం అని. ఇది ఈ విధంగా నందాదయః, నందాదులకి, గోపాహ గోపాలకులకి, నందుడు ఒక్కడే రాడు కదా, చాలామందిని తెచ్చుకుంటాడు కదా, వాళ్ళందరికీ శౌరిణ శూరుడి కొడుకు అయినటువంటి వసుదేవుడు ప్రోక్తాహ ఈ మంచి మాటలు చెప్పగా, మీరు అర్జెంటుగా వెళ్ళిపోండి అని చెప్పగా, వాళ్ళు బళ్ళు కట్టుకొచ్చారు. వాళ్ళు ఏమి రథాల మీద రాలేదు. అనోభి అనడుద్యుక్తై, ఎడ్ల బళ్ళు కట్టుకొచ్చారు వాళ్ళు. వాళ్ళు కట్టుకొచ్చిన ఎడ్ల బళ్ళ మీదే తమ అనుజ్ఞాప్య, వసుదేవుడికి వెళ్ళొస్తామని చెప్పి అందరూ గోకులం యయుః, గోకులానికి తిరిగి వెళ్ళిపోయారు. ఇది నందాదయో గోపాః ప్రోక్తాస్తే శౌరిణా యయుః అనోభిరణదుద్యుక్తైః తమనుజ్ఞాప్య గోకులం అని. దాంతో 32 శ్లోకాలున్న 5వ అధ్యాయం నంద వసుదేవ సమ్మేళనం అనే పేరున్నటువంటి 10వ స్కంధంలోని 5వ అధ్యాయం ఇక్కడికి పూర్తయింది. ఈ అధ్యాయంలో ప్రధానంగా నందుడు వసుదేవుడు కలవటం అనేటువంటి అంశం రెండో అంశం. మొదటి అంశమేమో నందుడు తనకి పిల్లవాడు పుట్టాడనుకుని జాతకర్మ మొదలైనవి చేయించటం అనేటువంటి అంశం. అవన్నీ చేయించడం, గోకులవాసులు సంతోషించటం అనేటువంటి అంశం ఉంది. దాంతోపాటు నంద వసుదేవులు కలిసినప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు ఉన్నాయి. ఆ మాటలు, వాటిల్లో ఉండేటువంటి తాత్పర్యాలు అనేటువంటి ప్రధానమైన అంశాలు ఉన్నాయి. ఈ నంద వసుదేవ సంభాషణలో నందుడు చెప్పిన మాటకే ఎక్కువ విలువ ఉంది. ఏది ఏమైనా ఆయన వసుదేవుడు కొంచెం పొలిటీషియన్, ఎందుకంటే రాజరికం వాడు కదా, కాస్త అడ్మినిస్ట్రేషను, రాజరికము, ఏదో బాధ్యత ఉన్నవాడు కదా. అందుకని ఆయన జాగ్రత్తగా లోపల తన మనసులో ఉండే భావం ఏదో మొత్తం కథ తెలుసు కాబట్టి మనకు అర్థమయ్యేటట్టు, నందుడు అనేవాడికి కొంచెమే అర్థమయ్యేటట్లు జాగ్రత్తగా మాట్లాడాడు. ఆయన బాధ అయింది, ఆయన పరిస్థితి అయింది, చెప్పుకోలేడు ఎవరికి, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడే పరిస్థితి అయింది, కారణాలు కానివ్వండి. నందుడు పాపం అలాంటి వాడు కాడు. నందుడు మామూలుగా ఉన్నవాడు. ఆయన దృష్టిలో ఆయన వెళుతున్నాడు. ఆయనకి వయస్సు మీరిన తర్వాత సంతానం కలిగింది అనే సంతోషంలో ఉన్నాడు. ఈ తన తమ్ముడి వరుస అయ్యేటువంటి వసుదేవుణ్ణి కాస్త సాంత్వనపరుద్దామని అనుకున్నాడు. ఆ సాంత్వనపరచడంలో బ్రహ్మాండమైన మాట మాత్రం మాట్లాడాడు. ఎవరైనా సరే ఈ కష్టాలు కలుగుతున్నాయి అంటే దానికి శాశ్వత పరిహారంగా ఆత్మతత్వాన్ని తెలుసుకోవటం అనేది చేసుకోవచ్చు. రెండోది, అంత పని చేయలేము అని అనుకునే మాట అయితే, కష్టాలు కలుగుతున్నాయంటే కలుగుతున్న కష్టాలకి ప్రతీకారంగా ఏం చేసుకోవచ్చు అంటే ముందు మన అదృష్టం బాగుండేటట్లు చూసుకోవచ్చు. మన అదృష్టం బాగుండేటట్లు చూసుకోవటం అంటే ఏం చేయటం అంటే చక్కగా పుణ్యకార్యాలను చేసుకోవటం, పాపాలు చేసుకోకుండా ఉండటం, తప్పులు చేయకుండా ఉండటం, వైదికమైన ధర్మ మార్గంలో ఉండటం అనే పని చేసుకోవచ్చు. వ్యవహార దశలో సుఖంగా ఉండటానికి అదృష్టం కారణం,
పరమార్థత సుఖంగా ఉండటానికి అదృష్టమైన ఆత్మతత్వ దర్శనం కారణం అనే మాట అనుకుంటే అంత క్లియర్గా ఉంటుంది అనే మాట బ్రహ్మాండమైన మాట. ఈ మాటనే మనం పట్టేసుకుని మనం కూడా ఆ కంసభీతి మిష సంస్కృత వ్రజ హంసమానస సుసంవద ప్రభువైన శ్రీనివాస పరమాత్మని ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వటం ఎందుకు, ముందు అదృష్టం వ్యవహార స్థితిలో మనకు ఉపయోగించేటువంటి మన పుణ్యరూపమైన అదృష్టం సవ్యంగా ఉండేటట్లు అనుగ్రహించమని, చివరికి అదృష్టమైన ఆత్మతత్వాన్ని దర్శించేటువంటి యోగ్యతను కూడా ప్రసాదించమని మనం ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈ రోజుకి క్షమాప్రార్థనాదులను చెప్పుకుని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాము. ఈ అధ్యాయం పారాయణ తాలూకు వీడియోని మళ్ళీ విడిగా పెట్టుకుని పారాయణని విడిగా చేసుకుందాము. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.